థ్యాంక్స్. నా మాట మీద నమ్మకంతో పని మొదలు పెట్టాం. నీళ్లు పట్టడానికి ఎంత టైం పడుతుంది? త్వరలోనే పడతాయండి. బాబా చెన్నోడు అయినా అన్నమాట నిలబెట్టుకున్నాడు. ఇచ్చిన మాట తప్పడానికి అన్నయ్య రాజకీయ నాయకుడు కాదు నాన్న, కథానాయకుడు. బాగా చెప్పావమ్మా. అన్నయ్య, మాకు నీతి ఎద్దడి తగ్గించి ఇంత సహాయం చేస్తున్నందుకు మా మహిళా మండలి వాళ్ళంతా నీకు సన్మానం చేయాలనుకుంటున్నారు. ఇప్పుడు సన్మానం అందుకోవాల్సిన వాడిని నేను కాదమ్మా. మీ చేత ఓట్లు వేయించుకుని మీ పాటలు గమనించని ఆ ఎంపీ చంద్రశేఖరరావుని సన్మానించాలి. ఏడుకొండలు మీ ఆనందం తీసుకెళ్లి ఆ ఎంపీ చంద్రశేఖరరావుని పంప్ ఓపెనింగ్ ఆహ్వానించు. అలాగే మాజీ ఎమ్మెల్యే కుంటి కనకని కూడా రమ్మను. అర్థమైంది. నా యాళ్ళు రేపటి నుంచి మన గూడెలోకి ఓటు అడగడానికి కూడా రాకుండా చేద్దాం. ఎంపీ గోరికి ఓరి మీ అమ్మ కడుపులు బంగారం గాను మీరు కొట్టమన్నది చెయ్యా. మర్రే బాబు గారు పంపు ఆడుందరండి. ఎంపీ గోరికి అయ్యగారు మీ సల్లని చేత్తో పంపుకు పేరం పోత్సవం చేయండి. కొట్టండి కొట్టండి ఎంపీ గారు కొట్టండి. ఎంపీ గారు గ్యాస్ వస్తుందండి, నీళ్లు రావడం లేదు. మీరు ఒంగోండి, నేను కొడతాను. కొట్టు బాబులు ఎన్నపూస తిని ఎన్నెట్లో తొంగుంటారు. ఓట్ల కోసం తప్ప రోట్ల మీదకి రారు. మీరు కొడితే నీళ్ళు ఏమొస్తాయి కానీ మీ ఇద్దరు ఒంగోండి, నాకు కొడతాను. ఒంగోండి. అమ్మా గంగమ్మ చల్ల కదలరా చల్ల. బాబు ఎంతకీ పేరం కోసం తమరు చేసినట్ట ఏడుకొండలు చేసినట్ట ఈ దండలు ఎవరికి వెయ్యాలా? బుర్ర తక్కువ నాయాలా? నా చేత్తో అయ్యగారికి వెయ్యాలా? ఇటీ ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది. పాతాళ గంగను భగీరథుళ్ళ మీ పేటకు తీసుకొచ్చిన ఆ మహానుభావుణ్ణి, ఆ దాతని ఒక్కసారి ముందుకు వచ్చి మా అభినందనలు అందుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఎంపీ గారు నన్ను మోసం చేసి నా లంచ వస్తువులు కొట్టుకుపోయిన వాడు వీడేనండి. అలాగా వీడెవడో అసాధ్యుల్లో ఉన్నాడు. ఎందుకైనా మంచి ముందు నేను వెళ్ళి చేయి కలుపుతాను, ఆ తర్వాత నువ్వు కలుపు. నీలాంటి యువతరం నాయకుడిని కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. నాకు మాత్రం చాలా బాధగా ఉంది. పేదవాళ్లకు చెయ్యూతనిస్తానని వాగ్దానం చేసి మీరు చెయ్యిచ్చేశారుగా. అది పేదవాళ్ళు చేసుకున్న పూర్వజన్మ పాపం. పొరపాటు మంచి గారు, వీళ్ళు మిమ్మల్ని నింపాల కారులో తిప్పమని అడిగారా? ఏడంతస్తుల మేడలో కాపురం చేయించమని బ్రతిమేలారా? పూలు పరిచిన బాటలో నడిపించమని ప్రాధేయపడ్డారా? లేదే. కడుపు నింపుకోవడానికి గుప్పెడు మెతుకులు, కన్నీళ్లు తుడుచుకోవడానికి మూరెడు గుట్ట, కాళ్ళు ముడుచుకుని పడుకోవడానికి చారెడు కొంప అడిగారు. కానీ దానికి బదులుగా మీరేం చేశారు? మంచినీళ్ళు కూడా ముష్టెత్తుకునేలా చేశారు. ఇక్కడికి మా నాన్నను పిలిచిన సన్మానించడానిక అవమానించడానిక? మీరు చేసే పిచ్చి పిచ్చి వాగ్దానాలను నమ్మే స్థితిలో మేము లేవని, మా బాగోగులు చూసే మనిషిని మేమే వెతుక్కోగలమని హెచ్చరించడానికే పిలిచాం. ఏడుకొండలు నన్నేం చేయమంటారు బాబు గారు? నే కొట్టమంటే చేయి కొట్టారు, ఆయన కొట్టమంటే చీ కొడుతున్నారు. ఇంకా అబ్బాయి పదండి. ఆగండి. తన ఇంట్లో దొంగతనం జరిగిన రిపోర్ట్ ఇవ్వలేని పరిస్థితుల్లో ఈ కుంటి కనుక ఎందుకున్నాడు? 10 మంది ముందు నిలబెట్టి అవమానపరిచిన పల్లెత్తు మాట కూడా అనలేని స్థితిలో మీరెందుకున్నారు గ్రహించండి. మనసు మార్చుకోకపోతే చరిత్రహీనులుగా మిగిలిపోతారు. ఇక వెళ్ళండి.
అదేమిటండి చీర పాడైతేనే మనిషి పోయిన తిరిగి ఏడుస్తున్నారు? ఏడోకేం చేయమంటారండి? ఇన్నాళ్ళుగా ఎదురు చూస్తున్న ఇంటర్వ్యూ ఈ రోజు వచ్చింది. ఈ బురద చేరితో వెళ్తే నాకు ఉద్యోగం ఇస్తారా? ఎవరు? నా జీవితం చీకటి కాక ఇంకే ఉందండి. నా కోసం ఇంటి దగ్గర ఎదురు చూసే ముసలి తల్లిదండ్రులకి ఏమని సమాధానం చెప్పను. ఇలా ఒట్టి చేతులతో ఇంటికి వెళ్ళడం కంటే ఆత్మహత్య చేసుకోవడం బెటర్ అనిపిస్తుంది. ఏమండి, మీకు తెలిసిన బావి ఇక్కడ దగ్గరలో ఏదైనా ఉందా? ఆత్మహత్య చేసుకుంటాను. చచ్చా బలివారండి. శతకోటి దరిద్రాలకు అనంతకోటి ఉపాయాలున్నాయి. మీరు ఇంటర్వ్యూకి వెళ్లే మార్గం నేను చెప్తాను. థ్యాంక్స్ అండి. అదేదో త్వరగా చెప్పండి. ముందు మీరు చీర విప్పండి. ఆ? కాస్త ఆ చెట్టు చాటుకి రండి. ఏమిటండి, ఏమిటి మీ ఉద్దేశం అసలు? అబ్బబ్బబ్బా, నన్ను అపార్థం చేసుకోకండి. కాస్త మీరు ఆ చెట్టు చాటుకు వస్తే నా ప్యాంట్ షర్ట్ ఊడదీసి మీకు ఇస్తాను. మీరు ఇంటర్వ్యూ చేసే వరకు నేను అక్కడే ఉంటాను. నా బట్టలు నాకు ఇచ్చేయండి, మీ ఉద్యోగం మీరు కొట్టేయండి. అబ్బా, ఎంత మంచి ఐడియా చెప్పారండి. అబ్బబ్బా, మీరు ముందు విప్పండి చీర. ఒక్క నిమిషం ఉండండి. పదండి. త్వరగా విప్పండి. ముందు మీరు ప్యాంట్ షర్ట్ ఇప్పండి. విప్పారా? ఆ, ఇవ్వండి. కొంచెం లూజ్ గా ఉందండి. నా సైజు కదండి. పాపం, మీరు మరీ అర్ధనగ్నంగా ఉన్నారు. ఈ చీర కట్టుకోవచ్చు కదా. అబ్బే వద్దండి, ఒప్పుకున్నాక తప్పుతుందా? ఒక్క నిమిషం ఉండండి. ఏమే, ఆనాడు శ్రీకృష్ణుడు చీరలు ఇచ్చాడట, ఈనాడు ఈ కలియుగ కృష్ణుడు ప్యాంటు షర్ట్ ఇచ్చాడు. ఏ మిస్టర్, తల తిరిగిపోతుందా? నేను కనకయ్య కూతుర్ని. నువ్వు మా నాన్నకు చేసిన ద్రోహానికి నేను ఈ రకంగా బదులు తెచ్చుకున్నాను. ఓహో, నువ్వు కుంటి కనకే కూతురివా? మీ నాన్నకు కాలు వంకర అయితే నీకు బుద్ధి వంకర అన్నమాట. షట్ అప్. ఈసారి మా నాన్న జోలికొస్తే నీ ఒంటి మీద ఈ బట్టలు కూడా లేకుండా చేస్తాను. జాగ్రత్త. ఇంకా మీ నాన్న జోలికి నేనెందుకు వస్తానే? నువ్వు నా బంగారు పుట్టలో వేలు పెట్టాక నిన్ను కుట్టకుండా వదులుతానా? Shut up. రండి. కత్తిలా ఉంది కదూ, కళ్ళు ఆల్చిప్పల్లా ఉన్నాయి, పెదాలు దొండపండులా ఉన్నాయి, నడు నాగుపాములా ఉంది. టోటల్ గా చాలా అందంగా ఉంది. అవును, ఏ ఊరో? ఈ ఊరే. పిల్ల పేరేమిటో? సరోజ. మీకెలా తెలుసు? అది నా కూతురే. ఏమిటలా స్టిల్ ఇస్తున్నావు? దెబ్బతిన్నావా? అబ్బే ఏం లేదు. కంగారు పడ కూరాడా, ఉన్నమాటే అన్నావు. ఇందులో తప్పే ఉంది. అంతే అంతే. ఇదిగో, ఆయన ఖాతాలో మరో 4 లార్జ్ పెగ్గలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టు. పట్ట పట్ట. మనకు నచ్చితే వెంటనే పరిచయం చేసేసుకుంటాం. నిన్ను చూస్తే బాగా సొమ్మునోళ్ళ కనపడుతున్నావు. ఎవరి తాలూకు? జడ్జి రాజేశ్వరీదేవి గారు తమ్ముండి. ఏ పద్మ, గెస్ట్ హౌస్ కి వెళ్దాం, శుభ్రంగా తిందాం. చాలేవే, నీకెప్పుడు చూసినా తిండి కొడవే. పదా. ఎవరో ముసలాడే. అమ్మో, ముసలాడు పోయేటట్టున్నాడు. పట్టండి, హాస్పిటల్కి తీసుకెళ్ళి. హాస్పిటల్కి వెళ్తే కేసు అవుతుంది. గెస్ట్ హౌస్ తీసుకెళ్తాం. సరే పట్టండి. మెల్లిగా రండి. అబ్బా, ముసలాడు చాలా బరువు ఉన్నాడే. ధనుర్వాతం ఏమనే? అవునే, సంధి కూడా మొదలైందే. ఉసే పిల్ల ముఖల్లారా, అప్రాచ్యపు పీనుగుల్లారా, అసుకు కొట్టకుండా ఏదైనా కప్పండి. చలితో ఒళ్ళంతా వణికిపోతుంది. ఉసే తెష్ట ముఖాలారా, చలి ఆగడం లేదే.
ఇంకేదైనా ఉంటే తెచ్చి కప్పండి. ఇంకా మా దగ్గర ఏమీ లేవు కప్పడానికి. ఏది లేకపోవడం ఏమిటి? మీ చీరలున్నాయి కదా, కప్పండి. అయ్యో చచ్చేటట్టున్నాడే, కప్పండి. మీ కారు దెబ్బ కంటే చలి దెబ్బకు చచ్చేట్టున్నానే. ఇంకేమైనా ఉంటే కప్పండి. పద్మ, ఇతన్ని కాపాడాలంటే ఒకటే మార్గం ఉంది. ఏమిటో త్వరగా చెప్పవే. ఇతన్ని నువ్వు గట్టిగా కౌగులించుకుని పడుకో. చే అతను మొగాడే, ముసలాడే కదే, లేకపోతే చచ్చిపోతాడు. చచ్చిపోయాడంటే నీకు జైలు తప్పదు. సర్లే వద్దులే, పడుకుంటాను. ముసలాడా కొంచెం జరుగు. పడుకోవే, ఉండు. ఇంకా గట్టిగా పట్టుకోండి. ముసలాడా గడ్డం గుచ్చుకుంటుంది. నీకు గడ్డం అడ్డం అయితే నేను తీసేస్తానే బాలా. ఎలా ఉంది మన ఎదురు దెబ్బ? మై ఫుట్. కోకడాబుల కోటమ్మో కొయ్ కొయ్ కొయ్, చూపు నిక్కుల సూరమ్మో సుయ్ సుయ్ సుయ్. కోకడాబుల కోటమ్మో కొయ్ కొయ్ కొయ్, చూపు నిక్కుల సూరమ్మో సుయ్ సుయ్ సుయ్. ఓయబ్బో వయ్యారం, ఓలమ్మో సింగారం. చీటికి మాటికి ముద్దులు పెడితే చీరలు ఇస్తాలే, చీకటి వేళకి కౌగిలికొస్తే సిగ్గులు కాస్తాలే. రబ్బా హోయ్ రబ్బా రబ్బా హోయ్ రబ్బా. కోకడాబుల కోటమ్మో కొయ్ కొయ్ కొయ్, చూపు నిక్కుల సూరమ్మో సుయ్ సుయ్ సుయ్. రావే భయమే లేదే, నీకు నాకు ప్రియమే లేదే. వాటెయ్యందే వంట్లో వేడి చల్లారదే, మేటెయ్యందే గుట్లో కోడి కూతయ్యదే. కంపరము సలపరము కవ్విస్తున్న అందాలతో తొందరగా తొలకరిగా అల్లుకుపోయే బంధాలతో రావమ్మో సాయంత్రం ఏదమ్మో తాంబూలం. వేలికి వేస్తే కాలికి వేస్తా, ఆలిని చేసేస్తా. తగబుకు వస్తే తంటా తెస్తే తల్లిని చేసేస్తా. ఒరబ్బా హోయ్ ఒరబ్బా హోయ్ ఒరబ్బా హోయ్ హై హై ఒరబ్బా హోయ్ హై 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 హై. కోకడాబుల కోటమ్మో కొయ్ కొయ్ కొయ్, చూపు నిక్కుల సుర్రమ్మో సుయ్ 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 సుయ్. పడితే కోకే ఇస్తా, కోపం వస్తే ధూపం వేస్తా. కావాలంటే కౌగిళ్ళల్ని రాసివ్వనా, బావా అంటే కవ్వింతల్లో ముంచెయ్యనా. వంపులతో సొంపులతో వడ్డిస్తుంటే శృంగారము, ముందరగా ముచ్చటగా చేసేద్దామా సంసారము. నడకల్లో ఆవేశం, నడుముల్లో ఉల్లాసం,
మల్లెలతోనే మంత్రం వేస్తా మంచం తెప్పిస్తా మంచం మీదే మాట మనసు అన్ని ఇచ్చేస్తా బుర్రబ్బా హొయ్ బుర్రబ్బా హొయ్ బుర్రబ్బా హొయ్ హై హై బుర్రబ్బా హొయ్ హై 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 కోకడాబుల కోటమ్మో కొయ్ 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 చూపు నిక్కుల సూరమ్మో సై 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 వయ్యబ్బో వయ్యారం ఓలమ్మో సింగారం చీటికి మాటికి ముద్దులు పెడితే చీరలు ఇస్తాలే అర చీకటి వేళ్ళకి కౌగిలికొస్తే సిగ్గులు కాస్తాలే రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్ రబ్బా హోయ్